హాయ్ నమస్తే వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ హిస్టరీ వెంకట్ సార్. 2026 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్లో హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి అంటే హాస్టల్ వార్డెన్ అనేటువంటి పోస్టులను 241, అదేవిధంగా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అనేటువంటి పోస్టుకి సంబంధించి మరికొన్ని పోస్టులతో మొత్తం కూడా 257 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిద్ధంగా ఉంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అయితే ఈ హాస్టల్ వార్డెన్ మనం చూసినట్లయితే ముఖ్యంగా చూడండి, 257 పోస్టులు మొత్తం హాస్టల్ వార్డెన్ ప్లస్ అదేవిధంగా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్కి సంబంధించి మొత్తం కూడా 257 పోస్టులు అనేటువంటివి ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, సార్ 2 పేపర్లు ఉంటాయి. మొదటి పేపరు జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ, అదేవిధంగా రెండవ పేపర్ అనేటువంటిది ఉంటుంది. ఈ రెండవ పేపర్ అనేటువంటిది ఈ బిఎడ్ అభ్యర్థులు ఏమనుకుంటున్నారంటే, అది మాకు సంబంధించినటువంటి పేపరే కదా సార్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ రెండవ పేపర్లో మీ బిఎడ్ అభ్యర్థులు చదివినటువంటి ఏదైతే అంశాలు ఉంటుందో, అంటే ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు, ముఖ్యంగా ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎస్ఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అనుకుంటున్నటువంటి అంశం ఏంటి అంటే, సార్ ఈ సైకాలజీ మరియు పిఐఈ అనేటువంటి అంశాలను మేము కలిపి చదివితే సరిపోతుంది కదా, కాబట్టి రెండవ పేపర్ను మేము అదనంగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే వీళ్ళు మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, ఈ సెకండ్ పేపర్లో ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో అది కేవలం మీకు ఒక 70% మాత్రమే లేదా 60% మాత్రమే ఉపయోగపడేటువంటి ఆస్కారం ఉంది. మిగిలినటువంటి 40%లో చిన్న చిన్న చేంజెస్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ 40% సిలబస్ అనేటువంటిది ఖచ్చితంగా న్యూగా ఉన్నటువంటి ఏదైతే బిఎడ్ బుక్స్ ఉన్నాయో, ఈ బిఎడ్ బుక్స్ను మరియు ఇతర ముఖ్యమైనటువంటి పుస్తకాలను మనము తీసుకొని దాంట్లో నుంచి అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పేపర్ 2 అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ పేపర్ 2లో మీకు మార్కెట్లో దొరికేటువంటి బుక్స్లో మీకు 60% ఇన్ఫర్మేషన్ మాత్రమే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది దొరుకుతూ ఉంది. కాబట్టి మిగిలినటువంటి 40% ఏం చేస్తారు? కాబట్టి ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనము 2026 అప్డేట్ ఎడిషన్తో గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్ మనకు బుక్ను కూడా రిలీజ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అంటే ఒక న్యూ బుక్ని మీకు లాంచ్ చేయడం జరుగుతుంది పేపర్ 2కి సంబంధించి. చూడమ్మా, బుక్ లాంచింగ్ సూన్ అని చెప్పేసి మనకు చెప్తున్నాం ఇక్కడ. అంటే బుక్ని త్వరలో మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా పూర్తి సిలబస్తో పేపర్ 2 హాస్టల్ వార్డెన్ సంబంధించి, అంటే 60% 70% కాదండి, పూర్తి 100% సిలబస్ను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్, గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్. ఈ గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అని చెప్పేసి మనం చూసినట్లయితే, 2026 అప్డేట్, ఈ 2026లో ఉన్నటువంటి అప్డేట్ ఎడిషన్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాత్రి పగలు కూడా మొత్తం కూడా శ్రమించి మీకోసము ఈ యొక్క బుక్ని రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా మీరు చూసినట్లయితే చూడండమ్మా, సిలబస్ను కూడా మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ బుక్ సంబంధించినటువంటిది మనకు 3 సెక్షన్లు ఉంటాయి. ఏబిసి సెకండ్ పేపర్కి సంబంధించి. ఏలో మీరు చూసినట్లయితే విద్యా తాత్విక ఆధారాలు అని చెప్పేసి అంటాం, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. ఈ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాలని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తర్వాత మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ సెక్షన్ 2లో అంటే బిలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి అంటాం, ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మేము ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అత్యంత ముఖ్యమైనటువంటిది అంటే మార్పులు చేర్పులు ఉండేటువంటి అంశం అని చెప్పాం కదా. ఎస్, ఈ మార్పులు చేర్పులు ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశము సెక్షన్ సి. మనం సిలో చూసినట్లయితే విద్యలో ధోరణులు అని చెప్పేసి అంటున్నాం, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ ట్రెండ్స్ అండ్ ఎడ్యుకేషన్ని 2026 అప్డేట్ ఎడిషన్గా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా సెక్షన్ బిలోను సెక్షన్ ఏలోను ఉన్నటువంటి ఏదైతే చిన్న చిన్న మార్పులు ఉన్నాయో ఈ మార్పులను కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అంటే మిగిలినటువంటి అంశాలు మనం చూసినట్లయితే మార్కెట్లో
బాగా గమనించండి, మార్కెట్లో మీకు ఈ ఒక 60% మాత్రమే మీకు ఈ ఈ యొక్క బుక్కి సంబంధించినటువంటి అంశాలు అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి. దీన్నే మీకు అమ్మకానికి పెడుతున్నారు మార్కెట్లో. కాబట్టి అలాంటివి ఏమీ కాకుండా మీకు మేము ఏం చేస్తున్నామంటే మొత్తము కూడా మా 2026కి సంబంధించి మొత్తం అప్డేటేషన్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా, మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈ డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఆ లింక్‌ని క్లిక్ చేసి ఈ విధంగా గూగుల్ ఫార్మ్ అనేటువంటిది ఓపెన్ అవుతా ఉంది ఇక్కడ. ఈ గూగుల్ ఫార్మ్‌లో మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటి అంటే చూడండి, ఇక్కడ హాస్టల్ వార్డెన్ బుక్స్ అని చెప్పేసి దీంట్లో మీ నేమ్‌ని ఎంటర్ చేయాల్సి వస్తది. అదేవిధంగా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి వస్తది. అదేవిధంగా అడ్రస్‌ను ఎంటర్ చేయాల్సి వస్తది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని దీన్ని సబ్మిట్ కొట్టినట్లయితే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మేము గ్యాదర్ చేసుకొని మేము మీకు కాంటాక్ట్‌లోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు గమనించండి, మొట్టమొదటిసారిగా మీరు ప్రిపరేషన్‌లో ముందడుగు వేయాలి అంటే అందరికంటే ముందుండాలి. కాబట్టి అందరికంటే ముందు ఉండాలి అంటే మన యొక్క బుక్ అనేటువంటిది ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి. ఎందుకు చెప్తున్నామంటే ఖచ్చితంగా 150 మార్కులకి 150 మార్కులు సాధించే విధంగానే అప్డేట్ ఎడిషన్‌తోనే మీ ముందుకు ఈ బుక్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అభ్యర్థులు దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అభ్యర్థులు గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ముఖ్యంగా చూడండమ్మా, ఈ గూగుల్ ఫామ్‌ని ఫిల్ చేయండి. దీంట్లో మీ యొక్క డీటెయిల్స్‌ను ఎంటర్ చేయండి. ఈ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మేమే మీకు కాంటాక్ట్‌లోకి వస్తాం. కాంటాక్ట్‌లోకి వచ్చి ఆ బుక్‌కి సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా మీకు చెప్పడము, అదేవిధంగా మీ యొక్క అడ్రస్‌కి ఆ బుక్ పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. మార్కెట్‌లో ఇంతవరకు కూడా ఏ బుక్కు రాలేదు. మొదటిసారిగా బుక్‌ని రిలీజ్ చేస్తున్నటువంటి ఘనత గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్‌కే దక్కుతుంది. కాబట్టి మీరు చేయాల్సినటువంటి అంశము ఈ గూగుల్ ఫామ్‌ని ఫిల్ చేసి మీ యొక్క బుక్‌ను అంటే ఈ యొక్క బుక్‌ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ బుక్‌ను పొందవలసిందిగా గ్రూప్స్ అడ్డా ఆన్‌లైన్ క్లాసెస్ తరపున తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.